So friends, in today's video మేము పారాగ్రాఫ్ రైటింగ్ డిస్కోర్స్లో ఓకే పారాగ్రాఫ్ రైటింగ్ అనే టాపిక్ ఉంది. ఓకే సో ఆ టాపిక్ మనం కవర్ చేసుకుంటాం. ఇది పేపర్ 1 పేపర్ 2 ఇద్దరికి ఉన్నారు. ఓకే సో ఇట్ ఈస్ దేర్ ఫర్ బోత్ పేపర్ 1 పేపర్ 2. సో డిస్కోర్స్లో పారాగ్రాఫ్ రైటింగ్ ఫార్మాట్ అండ్ ఫీచర్స్ ఈ రెండు కవర్ చేసుకుంటాం. ఓకే సో మనం దానికి టైప్స్ చూద్దాం, అంటే ఫార్మాట్ చూద్దాం, ఫీచర్స్ చూద్దాం, దెన్ అట్ లాస్ట్ మనం ఎంసీక్యూస్ కూడా కవర్ చేసుకుంటాం. ఓకే సి అండ్ శాంపుల్. ఓకే సో 3 శాంపుల్స్ ఉన్నాయంటే మీ ఒక పారాగ్రాఫ్లో ఏమేమి ఉండాలి, టాపిక్, ఓకే దెన్ సపోర్టింగ్ సెంటెన్స్, దెన్ కన్క్లూడింగ్, అట్లా క్లియర్గా మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకే సో అవి ఎంత కంప్లీట్ ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమైపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో మనం స్టార్ట్ చేద్దాం వీడియో. ఓకే ఇప్పుడు చూడండి, వాట్ ఇస్ అ పారాగ్రాఫ్. ఫస్ట్ పారాగ్రాఫ్ అంటే ఏమి చెప్పలేము, అట్లా కూడా అడగచ్చు. ఓకే సో డెఫినేషన్ ఆఫ్ ఫైండ్ అవుట్ ద ప్రాపర్ డెఫినేషన్ ఆఫ్ పారాగ్రాఫ్ అనేసి అడగచ్చు. కింద 4 ఆప్షన్స్ ఇచ్చింటారు, దాంట్లో ఫైండ్ అవుట్ చేయాలి. సో వాట్ ఈస్ ద డెఫినేషన్, వాట్ ఈస్ మీన్ బై పారాగ్రాఫ్ అంటే ఏ పారాగ్రాఫ్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ సెంటెన్సెస్ దట్ టాక్ అబౌట్ వన్ మెయిన్ ఐడియా. వెరీ ఇంపార్టెంట్, ఇది వన్ మెయిన్ ఐడియా గురించి మాట్లాడుతుంది అంట ఒక పారాగ్రాఫ్. ఓకే సో ఇట్ ఈస్ యూజువల్లీ 4 to 6 సెంటెన్సెస్ లాంగ్ ఆర్ మోర్ డిపెండింగ్ అపాన్ ద పర్పస్. ఆబ్వియస్లీ కరెక్టే. ఓకే సో అంటే ఏమి మోస్ట్లీ 4 to 6 సెంటెన్సెస్ ఉంటుంది ఒక పారాగ్రాఫ్, ఆర్ మేబీ డిపెండ్. ఓకే డిపెండ్ అయి ఉంటుంది. ఓకే టాపిక్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. దిస్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వన్ ఐడియా. ఓకే సో ఇట్ టాక్స్ అబౌట్ ఓకే వన్ మెయిన్ ఐడియా, గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో వస్తుంది ఇది. ఓకే సో దట్ ఈస్ అబౌట్ పారాగ్రాఫ్. ఇప్పుడు ఫార్మాట్లో ఏమేమి ఉంటుంది, 3 ఫార్మాట్స్ ఉంటుంది. ఓకే ఫస్ట్ మెయిన్ పైన వచ్చేసి హెడ్డింగ్ మీన్స్ టాపిక్ ఉంటుంది, దేని ఇంట్రొడక్షన్ అంటే దేని గురించి ఉంది. సో ఇంట్రడ్యూస్ ద మెయిన్ ఐడియా అంటే మీరు ఆ పారాగ్రాఫ్ దేని గురించి ఉంది, ఆబ్వియస్లీ కదా ఆ టాపిక్లోనే వస్తుంది అది. అండ్ అక్కడ మనం ఒక మెయిన్ ఐడియాగా ఇయ్యాల. సో దాన్ని చూసిన వెంటనే ఓకే సో దిస్ ఈస్ ద హెడ్డింగ్ అంటే ఇది టాపిక్, సో దీని గురించి కింద మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనేసి మనకి తెలిసిపోతుంది. సో టాపిక్. ఓకే ఫస్ట్ వన్ వచ్చేసి టాపిక్ ఆఫ్ ద పర్టికులర్ పారాగ్రాఫ్ ఆర్ సెంటెన్స్. ఓకే ఫైన్. కింద ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. ఓకే సార్ మీరు చూడండి. సో తర్వాత నేను మీకు పారాగ్రాఫ్ 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, శాంపుల్ ఉన్నాయి. సో అవి నేను మీకు చూపిస్తాను. సో దీని తర్వాత మనకి సపోర్టింగ్ సెంటెన్స్ మెయిన్. ఓకే చాలా మెయిన్. ఓకే సో దీంట్లోనే మనకి మెయిన్ కంప్లీట్ డీటెయిల్ మొత్తం మనం దీంట్లోనే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే సపోర్టింగ్ సెంటెన్స్, సో బాడీ ఆఫ్ ద పారాగ్రాఫ్ని అనుకోండి. సో మెయిన్ థింగ్ దీంట్లోనే మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎవ్రీథింగ్. వాట్ ఈస్ దట్ అంటే దేని గురించి ఉంది పారాగ్రాఫ్. సో దాంట్లో వచ్చేసి మనకి మెయిన్ వచ్చేసి సపోర్టింగ్ సెంటెన్స్లోనే సపోర్టింగ్ సెంటెన్స్ 1 కూడా ఉండొచ్చు, 2 కూడా ఉండొచ్చు, 3 కూడా ఉండొచ్చు. ఓకే సో అట్లా వన్ సెంటెన్స్ అంటే 1 పారాగ్రాఫే కాకుండా నార్మలీ సో అది 2-3 పారాగ్రాఫ్లో మోస్ట్లీ ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఓకే సో అది సపోర్టింగ్ సెంటెన్స్ అంటే 2 పారాగ్రాఫ్ అనుకోండి. ఆ తర్వాత మెయిన్ వచ్చేసి కన్క్లూషన్. ఓకే సో కన్క్లూడింగ్ సెంటెన్స్. ఓకే సమ్మరైజ్ ద ఎండ్ ఆఫ్ ద అంటే ఏమి సో ఎండింగ్. ఓకే సో ఫస్ట్ వచ్చేసి ఫార్మాట్ వచ్చేసి ఫస్ట్ దాంట్లో వచ్చి టాపిక్ ఉంటుంది, దెన్ సపోర్టింగ్ సెంటెన్స్ ఉంటుంది, దెన్ కన్క్లూడింగ్. ఓకే చూడండి, యూస్ఫుల్ సెంటెన్స్ స్టార్టర్స్ ఫర్. ఓకే సో ఒక పారాగ్రాఫ్ని ఎట్లా అంటే టాపిక్ సెంటెన్స్ అంటే ఫస్ట్లీ సో దీంతో స్టార్ట్ మోస్ట్లీ. ఓకే సో దీంట్లో నుంచి ఇది మోస్ట్లీ కీవర్డ్స్ దాంట్లో ఉంటే బాగుంటుంది. సో ఇన్ ద బిగినింగ్తో స్టార్ట్ అవుతుంది, ఆర్ మేబీ ఫస్ట్లీతో స్టార్ట్ అవుతుంది. దీంట్లో టాపిక్ సెంటెన్స్లో ఇది ఈ వర్డ్స్ ఉండొచ్చు. దెన్ సపోర్టింగ్ సెంటెన్స్లో ఈ లింకర్స్ మనం యూస్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ కానీ మోర్ ఓవర్ కానీ. ఓకే అట్లా యూస్ చేయండి. ఓకే అట్లా ఉంటే మనకి చాలా అది హెల్ప్ఫుల్గా ఉంటుంది. దెన్ లాస్ట్లో కన్క్లూడింగ్ దాంట్లో వచ్చేసి దేర్ ఫోర్ కానీ ఇన్ కన్క్లూజన్ అనేసి మనకి లాస్ట్ దీంట్లో ఉంటుంది. కన్క్లూడింగ్ సెంటెన్స్లో ఈ వర్డ్స్ మనం యూస్ చేసుకోవచ్చు. అంటే ఇట్లా మనం ఫర్ ఎగ్జాంపుల్ చెప్పలేము మోర్ ఓవర్ ఏ దాంట్లో యూస్ చేసుకోవచ్చు, టాపిక్లో వస్తుందా, సపోర్టింగ్ సెంటెన్స్లో వస్తుందా, లేకుంటే కన్క్లూడింగ్లో వస్తుంది అనేసి ఎగ్జామినర్ ఓకే దే కెన్ ఆస్క్, వాళ్ళు ఎట్లన్నా అడగచ్చు. సో ద ఆన్సర్ షుడ్ బి సపోర్టింగ్ సెంటెన్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ చెక్ లిస్ట్ అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఫస్ట్ ఓకే ఫీచర్స్ కూడా చూసుకుంటాం. నేను చెప్తాను మీకు ఫార్మాట్ ఎలా ఉంటుంది. సో ఫార్మాట్ అంటే ఇవి 3 పార్ట్స్ ఉంటుంది దాంట్లో. ఓకే టాపిక్ ఉంటుంది, దెన్ సపోర్టింగ్ ఉంటుంది, దెన్ కన్క్లూడింగ్, అంతే. ఈ 3 ఫార్మాట్స్ ఉంటుంది ఏదైనా పారాగ్రాఫ్. ఓకే అంటే ఇవి 3 సెపరేట్ పార్ట్స్ అని అనుకోండి, అది ఫార్మాట్లో వస్తుంది. ఇప్పుడు ఫీచర్స్. ఓకే సో ఫీచర్స్ అంటే క్యారెక్టరిస్టిక్ అండ్ ఫీచర్స్ బోత్ ఆర్ సేమ్. ఓకే సో దానిలో ఏమేమి ఉంటుంది, సో దానికి ఫీచర్స్ ఏమేమి ఉంటుంది. సో యూనిటీ, వన్ ఐడియా గురించి మాట్లాడాలి అది. ఓకే అంటే డిఫరెంట్ కాకుండా అంటే టాపిక్ డైవర్ట్ కాకుండా వన్ ఐడియా గురించి మాట్లాడుతూ ఉండాలి ఆ పారాగ్రాఫ్ చదివితే. ఓకే సో కోహరెన్స్, లాజిక్, కనెక్షన్. నో వాట్ డస్ ఇట్ మీన్ అంటే ఏమి సెంటెన్స్ టు సెంటెన్స్ కనెక్షన్ ఉండాలి. ఓకే వెరీ ఇంపార్టెంట్ ఈ వర్డ్ కూడా గుర్తుపెట్టుకోండి. దీని మీనింగ్ అంటే ఏమి ప్రాపర్ కనెక్షన్. ఓకే లైన్ టు లైన్, సెంటెన్స్ టు సెంటెన్స్ కనెక్షన్ ఉండాలి. అంటే ఏమి సపోజ్ ఒక సెంటెన్స్ ఉంది, అది ఇట్ ఈస్ టాకింగ్ సంథింగ్ ఎల్స్, నెక్స్ట్ ఇంకో సెంటెన్స్ అది సంథింగ్ ఎల్స్ మాట్లాడుతూ ఉంది, నెక్స్ట్ ఇంకో సెంటెన్స్ వచ్చేసి ఇట్ ఈస్ ఆల్సో అది వేరే గురించి మాట్లాడుతూ ఉంది. సో ఆబ్వియస్లీ అది కరెక్ట్ ఉండదు. సో కనెక్షన్ ఉండాలి. ఓకే సెంటెన్స్ టు సెంటెన్స్ ప్రాపర్ కనెక్షన్ ఉండాలి, లాజికల్ కనెక్షన్. ఓకే గెటింగ్ రైట్ ఫ్రెండ్స్. ఓకే
సీక్వెన్స్, ఎస్ ఆబ్వియస్లీ సీక్వెన్స్ ప్రాపర్ ఆర్డర్లో ఉండాలి. ఓకే, ప్రాపర్ ఆర్డర్ ఇస్ ఓకే, దట్ ఈస్ ఆల్సో దట్. కన్క్లూడింగ్ పార్ట్ పైన పోయేసి టాపిక్ కింద వచ్చేసి, ఆర్ మేబీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొత్తము టాపిక్లోనే మీరు మెయిన్ సపోజ్ మీరు ఎక్స్ప్లెయిన్ మీ ఐడియాస్ అవన్నీ డీటెయిల్స్ మొత్తం టాపిక్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓకే, మళ్ళీ సపోర్టింగ్ సెంటెన్స్లో మెయిన్ బాడీ ఆఫ్ ద సెంటెన్స్ దాంట్లో ఏం బాడీ ఆఫ్ ద పారాగ్రాఫ్లో మీరు సరిగా ఏం ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు. అట్లా కాకుండా ఒక ప్రాపర్ సీక్వెన్స్ అంటే మీ ప్రాపర్ ఆర్డర్లో ఉండాలి. ఎస్ ఆబ్వియస్లీ అడ్వకేట్ డెవలప్మెంట్, సఫిషియంట్ డీటెయిల్ ఉండాలి ఖచ్చితంగా. ఓకే, మనం దేని గురించి పారాగ్రాఫ్ ఉంది దానికి సపోర్టివ్గా అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి ఖచ్చితంగా. సఫిషియంట్ డీటెయిల్ అంటే డీటెయిల్స్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, అది కూడా దాంట్లో ఇంక్లూడ్ కావాలి. ఇవన్నీ చూసుకొని మనం ఏం పారాగ్రాఫ్ రాయటం లేదు, మనం ఇవన్నీ ఫీచర్స్ వచ్చేసి మనకి దీంట్లో ఉండాలనేసి ఎగ్జామ్లో క్వశ్చన్స్ రావచ్చు. ఓకే, సో అంటే ఏమి దీంట్లో దీనికి ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఏం క్వశ్చన్ ఎలా ఫామ్ ఉంటుంది అనేసి చూడండి. వన్ ఆఫ్ ద ఓకే బిలో గివెన్ ఆప్షన్ వోంట్ కమ్ ఇన్ పారాగ్రాఫ్ రైటింగ్ అని ఉండొచ్చు. అంటే ఈ కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ వచ్చేసి పారాగ్రాఫ్ రైటింగ్లో మనం ఇంక్లూడ్ చేయలేం. సో చూడండి ఇవి అన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకా 1 వచ్చేసి మనకి తెలిసిపోతుంది అది చదివితేనే. ఓకే, అది మనం రిమూవ్ చేయాలి. సో అట్లా సో ఇవి చూడండి, యూనిటీ ఉండాలి. ఓకే, దెన్ లాజికల్ కనెక్షన్, సెంటెన్స్ టు సెంటెన్స్ ప్రాపర్ కనెక్షన్ ఉండాలి. దెన్ ఓకే ప్రాపర్ సీక్వెన్స్లో ఉండాలి. దెన్ సఫిషియంట్ డీటెయిల్ ఉండాలి పారాగ్రాఫ్లో, మొత్తం చదివితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. పార్షల్ ఇన్ఫర్మేషన్, ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కాకుండా ఓకే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. దెన్ కరెక్ట్ గ్రామర్ కూడా ఎస్ ఆబ్వియస్లీ సెంటెన్స్ మీనింగ్ కూడా ఉండాలి. ఓకే, గ్రామటికల్ ఎర్రర్ ఓకే నో నాట్ యాక్సెప్టెడ్. సో గ్రామటికల్ ఎర్రర్ ఉండకూడదు, కరెక్ట్ గ్రామర్ యూజ్ చేయాలి. అండ్ ఓకే ఇండెంటేషన్, నో వాట్ ఈస్ ఇండెంటేషన్? సో మార్జిన్స్ కానీ ఓకే లైన్స్ స్పేసింగ్ కానీ అవన్నీ కూడా ప్రాపర్గా ఉండాలి. ఓకే, అది కూడా ప్రాపర్ ఫార్మాట్ మనం ఫాలో చేయాలి. ఓకే ఫైన్. నా ఇవి ఏమి ఇది నేను చెప్తాను మీకు టాపిక్ సెంటెన్స్ అంటే ఫస్ట్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్లీ వాళ్ళు అడగచ్చు. సో ఆర్ ఫస్ట్లీ వచ్చేసి ఏ దాంట్లో వస్తుంది, టాపిక్ సెంటెన్స్లోనా సపోర్టింగ్ సెంటెన్స్లో కంక్లూడింగ్లో. సో ఫస్ట్లీ ఆబ్వియస్లీ ఫస్ట్లోనే వస్తుంది, ఇన్ ద బిగినింగ్ ఫస్ట్లీ ఈ దాంతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది. దెన్ సపోర్టింగ్ సెంటెన్స్లో మోర్ ఓవర్ ఫర్ ఎగ్జాంపుల్ అవన్నీ వచ్చేసి సపోర్టింగ్ సెంటెన్స్లో వస్తుంది. దెన్ దేర్ ఫోర్ ఆర్ ఇన్ కన్క్లూజన్ అవంతా లాస్ట్ కంక్లూడింగ్ పార్ట్లో వచ్చేసి అది వస్తుంది ఆ వర్డ్స్. ఫైన్. నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి చూసుకొని ఇంకా బాగా ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫైన్. సో ఆబ్వియస్లీ సో చెక్ లిస్ట్ అంటే థింగ్స్ ఎగ్జామినర్ లుక్ ఫర్ అంటే ఏమి నార్మల్గా దానికి ఒక సీక్వెన్స్ అంటే ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ తయారు చేసిన వాడు పారాగ్రాఫ్ మనం రాస్తే దాంట్లో ఏమేమి ఉండాలి. సో మనకి అవి ఎంత అవసరం లేదు, మనం జస్ట్ ఇది ఫోకస్ చేయాలా. చూడండి ఓకే ప్రాపర్ నేను చెప్పాను యూనిటీగా ఉండాలి అంటే ఏమి ఎవ్రీ సెంటెన్స్ షుడ్ రిలేట్ టు టాపిక్ సెంటెన్స్ అంటే దేని గురించి ఇది మాట్లాడుతున్నారు దాని గురించే దాంట్లో ఉండాలా మీనింగ్. ఓకే గుర్తుపెట్టుకోండి, యూనిటీగా ఉండాలా అంటే ఏమి మనం దేని గురించి ఆ పారాగ్రాఫ్ రైటింగ్ ఉంది దాని గురించే దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉండాలి, వేరే ఇన్ఫర్మేషన్ కాకుండా. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ లైన్. దెన్ కోహరెన్స్ అది కూడా సేమ్ థింగ్. ఓకే ఓకే యూజ్ ఆఫ్ లింకర్స్ ఇది వర్డ్ గుర్తుపెట్టుకోండి. లింకర్స్ అంటే ఏమి కనెక్టర్స్. ఓకే కనెక్టర్స్ అంటే సెంటెన్స్ టు సెంటెన్స్ కనెక్ట్ చేసే వర్డ్స్ని లింకర్స్ అంటారు. ఓకే దానికి ఇంకో పేరు వచ్చేసి కనెక్టర్స్. ఓకే సో ఆబ్వియస్లీ కోహరెన్స్ అంటే దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ వన్, కనెక్షన్ ఉండాలా. సో దాంట్లో కోహరెన్స్లో వచ్చేసి మనం లింకర్స్ అనే వర్డ్స్ ఏమేమి యూజ్ చేసుకోవచ్చు ఏమేమి రావచ్చు. ఓకే హౌఎవర్, దేర్ ఫోర్, మోర్ ఓవర్, ఆల్సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ వర్డ్స్ వచ్చేసి మనకి బాడీ ఆఫ్ ద అంటే ఏమి సెకండ్ ఉంది కదా సపోర్టింగ్ సెంటెన్స్లో ఇది రావచ్చు. ఓకే దెన్ దేర్ ఫోర్ ఇక్కడ కూడా ఉంది పర్వాలేదు దీంట్లో రావచ్చు, నో ఇష్యూస్. ఓకే డోంట్ గెట్ కన్ఫ్యూజ్ అరే ఇక్కడ ఉంది అనేసి. ఓకే నో ఇష్యూస్. సో ఇట్ షుడ్ బి అంటే ఈ వర్డ్స్ మోస్ట్లీ వాళ్ళు దే విల్ నాట్ ఆస్క్, వాళ్ళు ఏం అడగచ్చు అంటే లింకర్స్ గురించి అడతారు, కనెక్టర్స్ గురించి ఈ వర్డ్ అడతారు కానీ ఈ లింకర్స్ మనం దీంట్లో వస్తుంది అనేసి అట్లా అడుగుతారు. ఫైన్. ఆబ్వియస్లీ క్లారిటీ ఉండాలి. ఓకే సింపుల్ క్లియర్ సెంటెన్సెస్ అవాయిడ్ రిపీటేషన్. ఓకే సో క్లారిటీ అండ్ ప్రిసిషన్ సింపుల్గా ఉండాలి. ఓకే అంటే సెంటెన్స్ మరీ అంత టఫ్ కాకుండా అండ్ మరీ రిపీటెడ్ మరీ అండ్ ఓకే రిపీట్ కాకుండా. ఓకే సో ఇట్ షుడ్ బిన్ ప్రాపర్ ఐ మీన్ అది చదివితే కానీ మనకి అది ప్రాపర్ దాంట్లో మీనింగ్ ఉండాలి, క్లియారిటీ షుడ్ బి దేర్. సో దట్ ఈస్ ద థింగ్. అంటే మీరేం రాయారు కదా నార్మల్లీ మీరు ఎంసీక్యూస్ అంటే మన ఎగ్జామ్స్కి ఎట్లా ఉండాలంటే ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే ఈ హెడ్డింగ్ గుర్తుపెట్టుకోండి, యూనిటీ ఉండాలా, అది అంటే వన్ టాపిక్ గురించి మాట్లాడాలా, కోహరెన్స్ ఉండాలా, క్లారిటీ అండ్ ప్రిసిషన్. ఓకే ఇది ఉండాలా. దెన్ వాట్ ఈస్ ద మీనింగ్ అంటే దీని మీనింగ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ మీనింగ్ మీకు అర్థం అయితే మీరు ఈ టాపిక్ని హెడ్డింగ్ గుర్తు పెట్టుకుంటారనేసి. టాపిక్ది హెడ్డింగ్ గుర్తు పెట్టుకుంటే మనకి ఈజీగా మనకి ఆన్సర్లో వచ్చేసి అక్కడ మనం టిక్ చేసుకోవచ్చు. ఎప్పుడు వెన్ ద మీనింగ్ ఇస్ క్లియర్, మీనింగ్ మనకి క్లియర్ ఉండిన తర్వాత.
ఆబ్వియస్లీ గ్రామర్ అండ్ వొకాబులరీ కరెక్టే ఉండాలా, పంక్చుయేషన్స్ అవన్నీ కరెక్టే ఉండాలా. అండ్ కన్క్లూజన్, ఒక కన్క్లూజన్ కూడా డెఫినెట్గా అంటే ఒక డెఫినెట్ ఎండింగ్. ఓకే, అంటే సడన్గా ఇన్కంప్లీట్గా ఉండేసి కాకుండా ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అండ్ దాని తర్వాత కింద ఇన్ఫర్మేషన్ లేదు, పెండింగ్, ఇన్కంప్లీట్ అట్లా ఉండకూడదు, ఒక ప్రాపర్ ఎండింగ్ ఉండాలి. సో కన్క్లూజన్ అంటారు దాన్ని. ఓకే, ప్రాపర్ ఎండింగ్ అంటే దానికి ఒక సపోర్టింగ్ ఫస్ట్ టాపిక్ ఉంది, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకే ఏ ప్రాబ్లం ఏమి దాని గురించి, ఆ తర్వాత కన్క్లూజన్ ఏం చేయాలా అట్లా, దాన్ని కన్క్లూజన్ అంట, ఏం చేస్తే బాగుంటుంది ఏం చేయాలా అట్లా. సో దట్ ఈస్ కాల్డ్ కన్క్లూజన్. సో దిస్ ఈస్ అ పార్ట్ ఆఫ్ మనకి పారాగ్రాఫ్ రైటింగ్. ఓకేనా, అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి టాపిక్స్ ఫార్మాట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఫీచర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకి వాళ్ళ ఎగ్జామ్లో ఏముంది, ఫార్మాట్స్ అండ్ ఫీచర్స్ ఉంది. ఓకే, ఈజీనే. ఓకే, కింద ఎంసీక్యూస్ కూడా ఉన్నాయి. ఓకే, కొన్ని క్వశ్చన్స్ కూడా నేను ప్రిపేర్ చేశాను, సో అవి కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి శాంపుల్. ఓకే, సమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ పారాగ్రాఫ్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్. ఓకే, సో అంటే మీ దీని గురించి మొత్తం ఉంటుంది. సో ద టాపిక్ సెంటెన్స్, సపోర్టింగ్ సెంటెన్స్ అండ్ కన్క్లూడింగ్. ఓకే, సో చూడండి ఫస్ట్ త్రీ ఫార్మాట్ ప్రాపర్ ఫార్మాట్లోనే ఉంది. అండ్ ఇవంతా మొత్తం మనం చదివితే కంప్లీట్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ ఎవ్రీథింగ్, అంటే పారామీటర్స్ అవన్నీ ఫాలో చేస్తూ ఉంది ఇది. ఓకే, అంటే మీ ఫీచర్స్ ఉన్నాయి చూడండి, అవన్నీ పారామీటర్స్ ఇవి ఫాలో చేస్తుంది. ఓకే, అంతే ఇది మొత్తం మనం చదివితే వాటర్ గురించి ఇంపార్టెన్స్ గురించే ఉంటుంది ఇది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి టాపిక్, సపోర్టింగ్ సెంటెన్స్ అండ్ కన్క్లూషన్. ఓకే ఫైన్, నెక్స్ట్ వన్ మై ఫేవరెట్ టీచర్. దీంట్లో కూడా టాపిక్ సెంటెన్స్, సపోర్టింగ్ సెంటెన్స్ అండ్ కన్క్లూడింగ్ సెంటెన్స్. ఓకే, ఇది కూడా. సో వన్ మోర్ ఫార్మాట్ చూడండి, నాట్ ఫార్మాట్, వన్ మోర్ ఇంకో ఎగ్జాంపుల్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్తీ ఫుడ్. వెరీ గుడ్, సో ఇది కూడా బాగుంది. ఓకే, టాపిక్. ఓకే, ఫస్ట్ అంటే టాపిక్ అంటే హెల్తీ ఫుడ్స్. ఓకే, హెల్తీ ఫుడ్ ప్లేస్ అండ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ కీపింగ్ అవర్ బాడీ స్ట్రాంగ్ అండ్ యాక్టివ్. ఓకే, మనం బాగా హెల్తీ ఫుడ్స్ తింటే మన బాడీ బాగుంటుంది అనేసి, స్ట్రాంగ్ అండ్ యాక్టివ్గా ఉంటుంది అనేసి. సో ఇప్పుడు కింద చూడండి ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఓకే, హెల్తీ ఫుడ్స్ అంటే ఏమేమి వస్తాయనేసి, దాంట్లో ఏమేమి ఫుడ్స్ ఐటమ్ మనం తింటే మన బాడీ యాక్టివ్గా ఉంటుంది అనేసి, మినరల్స్ మనకి న్యూట్రిషనల్ వాల్యూ దొరికినట్ల ఎక్కువ న్యూట్రిషనల్ వాల్యూ దొరుకుతుంది. అండ్ మన లోపల నుంచి మన ఇమ్యూనిటీ పవర్ బాగా స్ట్రాంగ్ ఉంటుంది అనేసి. ఇప్పుడు చూడండి అది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కన్క్లూడింగ్ చూడండి. సో వీ షుడ్ ఆల్వేస్ చూస్ హెల్తీ ఫుడ్స్ టు స్టే ఫిట్ అండ్ హ్యాపీ. అందుకోసమే మనం అందరూ హెల్తీ ఫుడ్సే తినాలా, ఎందుకంటే మనం యాక్టివ్ అండ్ ఫిట్గా ఉంటాం అనేసి. సో చూడండి ప్రాపర్ సీక్వెన్స్లో ఉంది ఇది. ఓకే, సో ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 3 ఎగ్జాంపుల్స్ మీరు కావాలంటే చదువుకోండి. ఫైన్, సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే ఎంసీక్యూస్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటాం. ఓకే, ఏ పారాగ్రాఫ్ మెయిన్లీ ఫోకస్ ఆన్. ఓకే, సో పారాగ్రాఫ్ దేని గురించి ఫోకస్ చేస్తుంది అనేసి, మెనీ అన్రిలేటెడ్ ఐడియాస్. నేను మీకు లాజిక్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ఎంసీక్యూస్ ఆన్సర్ చేయాలంటే మనకి ఐదర్ వీ షుడ్ గో ఫర్ కరెక్ట్ ఆన్సర్ ఆర్ వీ షుడ్ గో ఫర్ రాంగ్ ఆన్సర్. ఓకే, అంటే మనకి సపోజ్ చూడండి కరెక్ట్ ఆన్సర్ కోసం వెతకాలి, లేకుంటే రాంగ్ ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేసి అవి అంతా మనం ఎలిమినేట్ చేసేయాలి 4 ఆప్షన్స్లో, అంటే మనం రిమూవ్ చేసేయాలి. ఇప్పుడు చూడండి ఈ పారాగ్రాఫ్ మెయిన్లీ ఫోకస్ ఆన్, పారాగ్రాఫ్ దేని మీద ఫోకస్ చేస్తుంది. సో చూడండి దేని మీద ఫోకస్ చేస్తుంది. ఓకే, సో మెనీ అన్రిలేటెడ్ ఐడియాస్ అంటే అన్నెసెసరీ ఉన్న ఐడియాస్ని దాని మీరు గురించి ఉంటుంది. ఆల్రెడీ కంప్లీట్ నెగిటివ్ ఉంది, సో నెగిటివ్ ఉంటుంది ఆల్మోస్ట్ ఉండదు. సో ఇది రాంగ్ ఆన్సర్. సో వన్ మెయిన్ ఐడియా, ఆబ్వియస్లీ చూడండి నేను చెప్పినాను మీకు వన్ మెయిన్ ఐడియా అనేసి, సో ఇదే ఉండొచ్చు ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం గ్రామర్ రూల్. గ్రామర్ రూల్ కోసం ఉండదు పారాగ్రాఫ్ రైటింగ్. ఓకే, అది ఏదో సంథింగ్ టాపిక్ మీద ఉంటుంది, గ్రామర్ గురించి ఓకే రూల్ మీద కాదు ఉండదు అది. ఓన్లీ పంక్చుయేషన్సా, ఓన్లీ పంక్చుయేషన్స్ కామాస్ ఫుల్ స్టాప్ గురించి ఉంటుందా? నో, అది వన్ మెయిన్ ఐడియా. ఇవన్నీ దాంట్లో వస్తాయి మళ్ళీ, పంక్చుయేషన్స్ గ్రామర్స్ అవన్నీ దేంట్లో అది మెయిన్ ఐడియా దేని గురించి ఉంది అదే గురించి కంప్లీట్ ఉంటుంది. సో దాంట్లో గ్రామర్ రూల్స్ పంక్చుయేషన్ దాంట్లో ఉంటాయి. నెక్స్ట్ వన్ చూద్దాం ఫ్రెండ్స్. ద ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ ద పారాగ్రాఫ్ ఇస్ కాల్డ్ ఆబ్వియస్లీ సపోర్టింగ్ మనకి టాపిక్. ఓకే, సో టాపిక్ సెంటెన్స్, సపోర్టింగ్ ఓకే లేదు, సెకండ్ అది కన్క్లూడింగ్ ఇది లేదు, కాంప్లెక్స్ అయితే అసలు ఉండదు. ఓకే ఫైన్, థర్డ్ వన్ చూద్దాం. ద పర్పస్ ఆఫ్ టాపిక్ సెంటెన్స్ ఈజ్. సో ఫస్ట్ హెడింగ్ ఉంది చూడండి ఫార్మాట్లో, టాపిక్ సెంటెన్స్ దేనికోసం అది పర్పస్, దాని పర్పస్ ఏమి. ఎండ్ ద పారాగ్రాఫ్ నో. ఎక్స్ప్లెయిన్ ద కన్క్లూజన్ లాస్ట్ పార్ట్ కదా లేదు. సో ఇంట్రడ్యూస్, ఓకే మెయిన్ ఐడియా ఇంట్రడ్యూస్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, ప్రొవైడ్ ఎగ్జాంపుల్స్ కాదు. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, అర్థమైతే ఉంది. ఐ థింక్ యు ఆర్ ఏబుల్ టు క్యాచ్ ఇట్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ మీకు అర్థమవుతుంది అనుకుంటా ఫ్రెండ్స్. దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దాట్ వన్. ద సెంటెన్సెస్ దట్ ఎక్స్ప్లెయిన్ అండ్ సపోర్ట్ ద టాపిక్ సెంటెన్స్ ఆర్ కాల్డ్. చూద్దాం అంటే ద సెంటెన్సెస్ దట్ ఎక్స్ప్లెయిన్ అండ్ సపోర్ట్ ద టాపిక్ సెంటెన్స్ అంటే ఏమి, టాపిక్ సెంటెన్స్లో ఏ సెంటెన్స్ మనకి సపోర్టింగ్గా దాంట్లో యాడ్ అవుతాయి అనేసి చూద్దాం. ఏదేది. ఓకే, క్లోజింగ్ సెంటెన్సా లేదు, క్లోజింగ్ కింద వచ్చేస్తుంది. సపోర్టింగ్ సెంటెన్సా నో, సెకండ్ దాంట్లో వస్తుంది. క్వశ్చన్ సెంటెన్స్గా ఇర్రెలవెంట్. నో వాట్ ఈస్ మీన్ బై ఇర్రెలవెంట్ అంటే
అంటే రిలవెంట్ కాకుండా, అంటే మీ టాపిక్ గురించి కాకుండా. సి ఈ వర్డ్కి మీనింగ్ తెలుసుకోవాలి మీరు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ వర్డ్? ఓకే, అంటే మీ ఇర్రెలవెంట్ అంటే మీ మనకి ఆ టాపిక్ రిలేట్ కాకుండా. ఆబ్వియస్లీ అట్లయితే కాదు కదా. సో మనం దేని గురించి మాట్లాడుతున్నాం దాని గురించి అది ఉండాలి. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఓకే, సో సపోర్టింగ్ సెంటెన్సా లేకుంటే క్వశ్చన్స్ సెంటెన్స్. సో స్టార్టింగ్లోనే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటామా మనం నార్మల్ కాదు కదా. సో నార్మల్ టాపిక్ సెంటెన్స్ వచ్చేసి సపోర్టింగ్ సెంటెన్స్కి సపోర్ట్ చేసినట్ల ఆ టాపిక్లో ఉండాలి ఆ సెంటెన్స్. సో అది ఉంటే ఆ తర్వాత కింద సపోర్టింగ్ సెంటెన్స్కి అది దానికి సపోర్ట్ లింక్ ఉంటుంది. చెప్పినాను కదా ప్రాపర్ లింకింగ్ ఉండాలనేసి. సో దిస్ షుడ్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఇదే ఉండాలి. ఓకే, దిస్ ఇస్ ద ఆన్సర్. సో బై ద వే ఫ్రెండ్స్, కింద ఆన్సర్స్ కూడా ఉన్నాయి. ఓకే, మీరు కావాలంటే పీడిఎఫ్ని అడగండి. సో ఐ విల్ ప్రొవైడ్ యూ. సో మీరు చెక్ చేసుకోవచ్చు. ద లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ ద పారాగ్రాఫ్ ఇస్ నోన్ యాజ్ ఏముంది? కన్క్లూడింగ్. దిస్ ఇస్ ద ఆన్సర్. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ ద పారాగ్రాఫ్ ఇస్ నోన్ యాజ్ వాట్? ఓకే, సో కన్క్లూడింగ్. ఓకే, fine. So which of the following helps to make a paragraph clear and meaningful? Okay, so paragraph కి నీట్ అండ్ క్లియర్గా మీనింగ్ఫుల్గా అది ఉండేదానికి ఏది హెల్ప్ చేస్తుంది? అన్రిలేటెడ్ లేదు. అన్రిలేటెడ్ ఐడియాస్ అంటే మీ రిలేట్ కాకుండా, అంటే మీ ఏదో ఒకటి ఐడియాస్. అన్రిలేటెడ్ అంటే దానికి లింక్ కాకుండా ఏదో ఒకటి ఐడియాస్. ఇది అయితే కాదు. సో యూజింగ్ లింకింగ్ వర్డ్స్ లైక్ ఫస్ట్లీ, ఆల్సో, దేర్ ఫోర్ ఇదే ఉండొచ్చు మోస్ట్లీ. ఓకే, ఇది ఉంటేనే మనకి క్లియర్గా అది ఓకే ప్రాపర్గా ఉంటుంది. సెంటెన్స్ కూడా అవి ఎంత సెంటెన్స్లో ఇవి అన్నీ ఉంటే అది క్లియర్గా ఉంటుంది. లింకింగ్ వర్డ్ నేను చెప్పిన లింకింగ్ వెరీ ఇంపార్టెంట్. సో లింకింగ్ అనేది అదే మోస్ట్లీ ఉంటుంది. చూడండి ఆన్సర్ సి కూడా చూసాం. సో రైటింగ్ ఇన్ అ లాంగ్ కన్ఫ్యూజింగ్ సెంటెన్స్ ఆబ్వియస్లీ అంటే పెద్ద సెంటెన్స్ అది కన్ఫ్యూజ్ చేసినట్లు ఉంటుంది, ఉండదు. నో. ఓకే, ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో సెకండ్ షుడ్ బి ద ఆన్సర్. లాస్ట్ కూడా చూసుకున్నాం. నాట్ ఆర్గనైజింగ్ థాట్స్ అంటే ప్రాపర్ అరేంజ్మెంట్ లేదనేసి సెంటెన్స్ టు సెంటెన్స్. ఇది కూడా కాదు. ఓకే, ద ఆన్సర్ ఈజ్ B1. ఫైన్ ఫ్రెండ్స్. ఓకే, ఫ్రెండ్స్ మీరు ఏం చేయాలంటే కొత్త వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి. వాళ్ళు కూడా దే కెన్ ఆల్సో లర్న్. ఫైన్. ఏ గుడ్ పారాగ్రాఫ్, ఇప్పుడు 7th చూద్దాం. ఏ గుడ్ పారాగ్రాఫ్ షుడ్ హ్యావ్. ఒక మంచి పారాగ్రాఫ్లో ఏమేమి ఉండాలి? ఓకే, నో కన్క్లూజనా? ఆబ్వియస్లీ కన్క్లూజన్ ఉండాలి. ఇది ఉండదు ఆన్సర్. ఓన్లీ లాంగ్ సెంటెన్సెసా? ఇది కూడా ఉండదు ఆన్సర్స్. ర్యాండమ్ ఐడియాస్, ర్యాండమ్ ఏదో ఒకటి. ఓకే, ఏదో ఒకటి మైండ్లో వచ్చిందా, ఓకే దాంట్లో యాడ్ చేశారు, అట్లా ఉండాలా? నో. యూనిటీ ఉండాలి అండ్ కోహరెన్స్. చెప్పినాను కదా, యూనిటీ ఉండాలి అండ్ కోహరెన్స్ అంటే మీ కనెక్షన్స్, సెంటెన్స్ టు సెంటెన్స్ కనెక్షన్స్. సో దిస్ షుడ్ బి ద ఆన్సర్. ఓకే, దెన్ ద క్వాలిటీ ఆఫ్ కోహరెన్స్ ఇన్ ఎ పారాగ్రాఫ్ మీన్స్. కోహరెన్స్కి దీని మీనింగ్ అడుగుతున్నారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కోహరెన్స్ అనేసి? కనెక్టివిటీ నేను చెప్పినాను కదా. సెంటెన్స్ ఆర్ కనెక్టెడ్ లాజికలీ, అంటే ఒకదానికి లాజికలీ అంటే ఏమి కనెక్షన్ ఉండాలా. అంటే ఫస్ట్ 2 సెంటెన్స్ ఏదో ఎక్స్ప్లెయిన్ చేసింది, కానీ 3rd 4th సెంటెన్స్ ఏదో డిఫరెంట్ టాపిక్ గురించి ఉంది, అట్లా ఉంటే నో. ఓకే, కనెక్షన్ దాని రిలేటెడ్ ఏదో ఒకటి అది కింద కూడా ఉండాలా. సో ఇదే ఫస్టే ఆన్సర్. నెక్స్ట్ ఏముంది? వర్డ్స్ ఆఫ్ డిఫికల్ట్ వర్డ్స్ అవసరం లేదు. డిఫికల్ట్ వర్డ్స్ ఉన్నా కూడా అది కనెక్షన్లో ఉండాలి. కనెక్టివిటీ. హ్యాండ్ రైటింగ్ ఈజ్ నీట్. హ్యాండ్ రైటింగ్తో మనకి హ్యాండ్ రైటింగ్ అది అయితే కామన్, అది అయితే నీట్ కంపల్సరీ అది ఉండాలి. పారాగ్రాఫ్ ఈ షార్ట్ అన్నా లాంగ్ ఉన్నా మనకి అది కాదు మెయిన్ ఆన్సర్. ఓకే, దానికి మెయిన్ కనెక్షన్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ రైటింగ్ బాగుంది, పారాగ్రాఫ్ కూడా షార్ట్ ఉంది ఆర్ లాంగ్ ఉంది, వర్డ్స్ కూడా కొన్ని ఈజీ డిఫికల్ట్ వర్డ్స్ ఉన్నాయి, కానీ కనెక్టివిటీ లేదు. అంటే కనెక్షన్ లేదు. ఫస్ట్ సెంటెన్స్ తర్వాత నెక్స్ట్ 4th రావాలా చూడండి, ఆ సెంటెన్స్ వచ్చేసింది. నెక్స్ట్ మధ్యలో 2nd రావాల్సింది కింద 5th వెళ్ళిపోయింది. అట్లా కనెక్టివ్ లేకుండా అది మీనింగ్ ఉండదు. సో ద ఆన్సర్ షుడ్ బి దిస్ వన్. సో ఏ పారాగ్రాఫ్ బికమ్స్ టూ వీక్ వెన్. ఓకే, ఒక పారాగ్రాఫ్ చాలా వీక్ అయిపోతుంది. ఎలా, ఎప్పుడు? ఓకే, సో ఎస్ ఆబ్వియస్లీ చూడండి, ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ మెయిన్ ఐడియా. ఓకే, ఆబ్వియస్లీ ఇది వన్ మెయిన్ ఐడియానే ఉండాలా, ఇది అయితే ఉండదు ఆన్సర్స్. ఎస్ అన్రిలేటెడ్ పాయింట్స్ అంటే మీ దానికి రిలేట్ కాకుండా ఏందో పాయింట్స్ దాంట్లో. అంటే మనం మాట్లాడుతున్నాం. ఓకే, సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్రిలేటెడ్ పాయింట్స్ అంటే మీకు చూడండి, సపోజ్ పారాగ్రాఫ్ ఇండిపెండెన్స్ డే గురించి ఉంది. ఓకే, సో పారాగ్రాఫ్ ఇండిపెండెన్స్ డే గురించిది. దాంట్లో రాసినవాడు అంటే రైటర్ వచ్చేసి దాంట్లో వచ్చేసి అతనికి ఇష్టం ఏమి ఆ ఫుడ్ ఐటమ్స్ గురించి దాంట్లో క్లబ్ చేసే అవుతుందా? లే కదా. సో అన్రిలేటెడ్ ఐడియాస్. ఓకే, సో అది మోస్ట్లీ. సో అట్లా ఏమైనా లేకుంటే సంథింగ్ ఎల్స్ ఏదో వేరే ఇష్యూ గురించి మాట్లాడుతూ ఉంటే దాంట్లో అది వీక్ అయిపోతుంది. సో ఇదే ఆన్సర్ ఉండాలి. ఓకే, కింద కూడా చూసుకున్నాం. సో ఇట్ హ్యాస్ ఎ క్లియర్ కన్క్లూజన్. సో క్లియర్గానే ఉండాలి కదా కన్క్లూషన్స్. సో ఇది కూడా ఉండదు ఆన్సర్. ఓకే, దెన్ ఇట్ యూజెస్ ప్రాపర్ లింకింగ్ వర్డ్స్ ఉండాలా, క్లియర్ కన్క్లూజన్ ఉండాలా, వన్ మెయిన్ ఐడియా ఉండాలా, కానీ అన్రిలేటెడ్ పాయింట్స్ ఉండకూడదు. సో దిస్ ఈస్ ద ఆన్సర్. బి ఈస్ ద ఆన్సర్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లింకింగ్ వర్డ్స్. లింకింగ్ వర్డ్స్లో ఏవేవి వస్తాయి దానికి ఒక ఎగ్జాంపుల్ కింద ఉన్నాయి చూసుకోండి. వేటా లేదు. డిఫరెంటా? ఓకే, సో ఇది కూడా ఉండదు. సిగ్నిఫికెంటా అంటే ఇంపార్టెంట్.
అది కూడా ఉండదు. సో హవెవర్, ఓకే, దిస్ ఇస్ ద బి ఇస్ ద ఆన్సర్. ఓకే, సో హవెవర్ అంటే ఆఫీషియలీ హవెవర్ వచ్చేసి బర్డ్కి మనం నార్మల్ బర్డ్కి మనం హవెవర్ యూస్ చేస్తాం, అంటే ఆఫీషియలీ వీ యూజ్ హవెవర్. సో దిస్ షుడ్ బి ద ఆన్సర్. ఓకే, అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్, ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ పారాగ్రాఫ్ రైటింగ్. సో ఇక్కడ ఎంసీక్యూస్ కూడా ఉన్నాయి శాంపుల్, దెన్ 3 ఎంసీక్యూ శాంపుల్ అంటే క్వశ్చన్స్, దెన్ 3 శాంపుల్ పారాగ్రాఫ్ రైటింగ్, అది కూడా 3 నేను మీకోసం తెచ్చినాను. దెన్ ద ఫార్మాట్, వాట్ ఈస్ మీన్ బై పారాగ్రాఫ్, ద ఫార్మాట్ అండ్ ఫీచర్స్ ఆఫ్ పారాగ్రాఫ్, అవి కూడా ఉంది. ఓకే, సో ఫైన్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఓకే, మీరు లైక్ చేయండి నచ్చితే, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫైన్ ఫ్రెండ్స్, సో బాగా చదువుకోండి. మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో విత్ సమ్ అదర్ టాపిక్.